సైన్స్ ఒక సరికొత్త పరిశోధన మన భారత తత్వశాస్త్రం ఏదైతే చెప్తుందో అదే టచ్ చేసింది. మనిషి శరీరం అనేటటువంటిది ఎక్స్ప్లోడింగ్ స్టార్స్ షేర్ ద సేమ్ లైఫ్ ఎలిమెంట్స్ అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అయితే దీని వెనకాల ఉన్నటువంటి అంశానికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. సర్వం కల్విదం బ్రహ్మ, విశ్వం నీలోనే ఉంది. సైన్స్ అద్వైత దర్శనముల యొక్క అద్భుత సమ్మేళనం. ఒక చిన్న మెరుపు, ఒక గ్రహం, ఒక నక్షత్రం, ఇవన్నీ మనలోనే దాగి ఉన్నాయి. నువ్వు విశ్వంలో జీవిస్తున్నావు కాదు, విశ్వం నీలోనే జీవిస్తోంది అనే ఈ మాటలు రిథమిక్గా రాసిన కవిత్వం కాదు. ఇది భారతీయ ఋషులు శతాబ్దాల క్రితమే గ్రహించిన గాఢమైన సత్యం. ఇప్పుడు 2026లోని ఆధునిక ఆస్ట్రోఫిజిక్స్ పరిశోధనలు దీన్ని శాస్త్రీయంగా నిరూపిస్తున్నాయి. మన శరీరంలోని కార్బన్, ఆక్సిజన్ ఐసోటోపులు పురాతన నక్షత్ర ధూళి నుంచి వచ్చినవి అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మన రక్తంలోని అణువులు బిలియన్ల సంవత్సరాల నుండి మరణిస్తున్న నక్షత్రాల చితి విభూది మన నక్షత్ర ధూళి, స్టార్ డస్ట్ అని రసాయనికంగా నిరూపణ అయినటువంటి సందర్భం. ఈ అద్భుతమైన ఆవిష్కరణ మన భారతీయ అద్వైత దర్శనాన్ని మరింత బలపరుస్తుంది. అద్వైత వేదాంతం ఆది శంకరాచార్యులు వారు ప్రతిపాదించిన ఈ తత్వం తత్వం అసి, నువ్వు అదే అని చెప్తుంది. విశ్వం మరియు ఆత్మ ఒకటే, పరమాత్మ మనలో మనమే, పరమాత్మ స్వరూపం మన చుట్టూ మనల్ని ఆవరించి ఉన్నాడు. మన ఉపనిషత్తులు వేల సంవత్సరాల క్రితమే సర్వం కల్విదం బ్రహ్మ, అన్నీ బ్రహ్మమే అని ప్రకటించాయి. మన ఋషులు యాజ్ఞవల్క్యుడు, ఉద్దాలకుడు వంటి వారు తన మేధోశక్తితో విశ్వాన్ని అంతర్దృష్టితో గ్రహించారు. వాళ్ళు టెలిస్కోపులు లేకుండానే విశ్వరహస్యాన్ని విప్పి చెప్పారు. ఇప్పుడు సైన్స్ దాన్ని ల్యాబుల్లో నిరూపిస్తోంది. మన శరీరంలోని ప్రతి అణువు విశ్వం నుంచి వచ్చిందని. ఈ సైంటిఫిక్ డిస్కవరీ మనల్ని పాజిటివ్ కోణంలో ఆలోచింపజేస్తుంది. మనం కేవలం భూమి మీద జీవులు కాదు, మనలో విశ్వం యొక్క శక్తి, మనలో నక్షత్రాల మెరుపు, మనలో పరమాత్మ యొక్క దివ్యత్వం ఉంది. ఈ భావన మనల్ని మరింత బలవంతులు చేస్తుంది. మన సామర్థ్యం అపారమని గుర్తు చేస్తుంది. మన భారతీయ ఋషుల మేధాశక్తి ఎంత గొప్పదో వాళ్ళు సైన్స్కు ముందే విశ్వరహస్యాన్ని గ్రహించారు. మనదే ఈ వారసత్వం, దాన్ని గర్వంగా కాపాడుకుందాం. సనాతన ధర్మ గొప్పదనాన్ని, విశిష్టతను మన భావితరాలకు అందిద్దాం. దేశాన్ని, దేశ సంస్కృతిని కాపాడుకుందామని ప్రతిపాదిస్తున్నారు హిందుత్వవాదులు.